డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. వెంటనే రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగించాలన్నారు. ఆయనకు అల్టిమేటం ఇవ్వడానికి ఈ నెల 28వ తేదీన ఏలూరులో దళిత క్రైస్తవ భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నామంటూ తెలియజేశారు. రాష్ట్రంలో 113 చర్చిలను తొలగించాలని, చర్చిలపై మైకులను తీసివేయాలంటూ కూడా డీజీపీకి రఘురామకృష్ణరాజు ఏ అధికారంతో లేఖ రాశారంటూ కూడా ఆయన నిలదీశారు. క్రైస్తవుల ఓట్లు వద్దు అన్న నీకు దళిత బిడ్డలు కట్టేటువంటి క్రైస్తవ బిడ్డలు కట్టే పన్నుల్లో నుంచి ఆ పదవులు ఎలా కూర్చుంటావని ఈ రోజు మేము ప్రశ్నించడానికి ఈ రోజు భీమవరంలో ఏర్పాటు చేశాం. ఈ రోజు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక ద్రోహి, ప్రజాస్వామ్య ద్రోహి, రాజ్యాంగ విలువలు మర్చిపోయి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దళిత క్రైస్తవులుగా గుర్తించబడాల్సినటువంటి వ్యక్తుల మీద తీవ్రమైనటువంటి అటాక్ చేస్తుంటే ఎటు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్రంలో కోట్ల మంది జనం విచ్చేష్టులైపోయి చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు 113 చర్చిలకి రఘురామకృష్ణరాజు 113 చర్చిలకి వ్యక్తిగత హోదాలో నోటీసులు ఇచ్చాడు. నేను అడుగుతున్న రఘురామకృష్ణరాజు యాజ్ బీయింగ్ ఎ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ దిస్ స్టేట్ అండ్ వాట్ కెపాసిటీ యూ ఇష్యూడ్ ఎ నోటీసెస్ టు ఎవ్రీ చర్చ్? నెంబర్ 1. నెంబర్ 2, చర్చిల మీద పెట్టినటువంటి మైకుల్ని తీసేయాలి అని డీజీపీకి లెటర్ రాసినటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు అని అడుగుతున్నా నేను. యూ హోల్డ్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, యూ బీ రిజైన్డ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ డిప్యూటీ స్పీకర్, దెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని ఈ రోజు దళితుల మీద విషం చిమ్ముతున్నటువంటి రఘురామకృష్ణరాజుని వెంటనే బర్తరఫ్ చేయాలి ఆ పోస్ట్ లో నుంచి అని జేబీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్